గురుదేవ, మన సనాతన ధర్మంలో గోవుకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. హ్మ్. మనిషికున్న అన్ని దోషాలు గో ప్రదక్షిణ చేతనే తొలగించుకోవచ్చని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన పరిహారం. ఓకే. ఒక కేజీ శనగలు తీసుకొని చక్కగా రాత్రంతా నానబెట్టేయండి. పొద్దున్నే తీసుకెళ్ళి గోవుకి ఆహారంగా ఒకే గోవు కాకపోయినా ఒక పావుకిలో, పావుకిలో చొప్పున 4, 5 గోవులకి పెట్టండి చక్కగా. పెట్టడం వల్ల మంచి గురు బలం పెరుగుతుంది. అలాగే ప్రతి గ్రహానికి కూడా దానికి సంబంధించిన ధాన్యాన్ని మనం నానబెట్టి ఓకే. అవసరమైతే ఒక పూట కాకపోతే ఒక రోజైనా సరే నానబెట్టి అవి తినగలిగే విధంగా ఉన్నవా లేవా చూసి మనం వాటికి నివేదన చేయాలి. అది కోటి భగవంతులు దాంట్లో ఉంటారు నాన్న. భగవత్ స్వరూపం. ఇప్పుడు మనం భగవంతుడికి పెడితేనే మనం ఏదో ఎట్లా ఉందని చూస్తాం కదా! అసలు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారులే గానీ చూసేవాళ్ళైతే ఉన్నారు కదా! మనం వీటికి కూడా గోవులకి పెట్టా కూడా నివేదించేప్పుడు అవి తినగలవా లేవా అని చూసి పెట్టడం చాలా ఇంపార్టెంట్.